ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. ఎందుకంటే ఆయనకి ముందు చూపు ఎక్కువ. పర్యావరణ పరిరక్షణ అంటే చంద్రబాబు నాయుడు గారే. అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయన అసలు మర్చిపోకూడదు మనం ఇప్పుడు. నేను చెప్పాను అందరితో, చంద్రబాబు నాయుడు గారు ఇది లోగల్లో కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆయుష్ పెరుగుద్ది అన్నాను. ఆ మాట నమ్మకం ఉంచి అందరూ కూడా అంత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు మేము మా ఉండి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వెళ్ళి నేను ఆయనకు బొకే ఇస్తే వెంటనే అక్కడి నుంచే నన్ను పలకరించి పక్కన నిలబెట్టుకొని ఫోటో తీసి నేను అన్నాను, మీకు 150 సీట్లు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ముందే చెప్పాను నేను ఆయనతో. చాలా ఆనందపడిపోయారు ఆయన. ఇలాగా నేను చెప్పడం, మామూలుగా తిరగటం, ఇవన్నీ జనాలు వాళ్ళని నమ్మేశారు. ఓటులు నా ప్రచారానికి కూడా వాల్యూ ఇచ్చారు మా వెస్ట్ గోదావరి ప్రజలు వాళ్ళని నమ్మినందుకు. నేను ఏదైతే చెప్పానో దానికి నేను మా కృష్ణరాజు గారు అప్పుడు 1,70,000 అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ వచ్చారు మెజార్టీలో. వాళ్ళతో అన్నాను, కృష్ణరాజు గారిని అంత మెజార్టీతో గెలిపించారు, అలాగే ఆయన శిష్యుడిగా ఆయన అభిమానిగా మన శ్రీనివాస వర్మ గారు నా బ్రదర్ అయిన కృష్ణరాజు గారికి ఎంత మెజార్టీ అయితే ఇచ్చారో దాని మీద ఇంకొక 2-3 ఓట్లేసి ఈయన గెలిపించండి అంటే మీరు మరీ 2 లక్షలు ఎక్కువ ఇస్తారని నేను అనుకోలేదు అన్నాను. అంతా 2,50,000తో గెలిపించారండి ఆయన్ని మా ప్రజలు. అలాగా ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉండాలి మనం, ఎందుకంటే వాళ్ళంత గొప్పగా. అలాగే త్రిపుల ఉండిలో రఘురామకృష్ణరాజు గారు, అవునండి, ఆయన మంచి మెజారిటీ. అదే అంటే ఇంకా ఈసారి అంతా ఒకే ఇంత ఘన విజయం సాధించడం అనేది నిజంగా అదొక ప్రజలు ఎంత మార్పు కోరుకున్నారు అనేది ఈ విజయం తెలియజేస్తుంది అనమాట. అంటే మన భూమి, మనం నమ్ముకున్న భూమి ఎక్కడ, మనం ప్రపంచ దేశాల్లోనే ఉన్నారు అందరూ. అక్కడ ఆ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నారు. మనం పుట్టిన గడ్డ ఎక్కడో ఉండాలని వాళ్ళు అనుకుంటారు కదా, ఆ పేరు ఎక్కడో ఉండాలి అని. అయ్యో ఇది ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, ఇది ఇంకా రాదు అంటే ప్రతి ఒక్కరు బాధపడతారు. అది లేకుండా ఈసారి మన మాతృభూమిని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని వాళ్ళందరూ భావించి అంత మంచి విజయాన్ని సాధించారు.